చేపిరిగిందే మొత్తం ఎండనే వస్తుంది. దిస్ ఇస్ భవ్య అఫీషియల్. సో ఈరోజు అయితే ఎక్కడికి వెళ్తున్నా? డ్యామ్. ఆల్రెడీ నేను మొన్న చిన్న షార్ట్ అయితే పెట్టినాను, సింగు డ్యామ్ వెళ్తున్నాను. కానీ ఫ్రెండ్స్కి వీళ్ళంతా వేరే సైడ్ అనమాట. సింగూర్ అయితే ఎప్పుడు వెళ్ళలేరు. సో వీళ్ళు చూస్తామంటే ఈసారి అయితే సింగూర్ వెళ్తున్నాం. ఇంకా చాలా మంది వెళ్తున్నాం. రండి వెళ్దాం. ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు. వెళ్దాం. బాయ్. అంటే మీరు మాతో కలిసి ఉంటారా? మాతో ఎందుకు సార్ మీకేం తక్కువ? బస్ స్టాండ్కి వచ్చినా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. బస్ అయితే మిస్ అయిపోయింది. మళ్ళీ మనకుందంట. హాయ్ గైస్, మేము సింగూర్ నుంచి వచ్చేసినాం. సింగూర్ లోపలికి వెళ్ళాలంటే సింగూర్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ 2 కిలోమీటర్స్ ఉందంటే నడుచుకుంటా పోతున్నాం. అవును, 2 కిలోమీటర్స్ నడవాలి. మేమైతే వెళ్తున్నాం. ఇక మా ఫ్రెండ్స్ అయితే ఇదేదో సిటీ అనుకున్నారు, ఇది కాదు. లోపలికి వెళ్తే కొంచెం వాటర్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది. ఫిష్ యాక్చువల్గా ఈరోజు పావని బర్త్డే అనమాట. సో అయితే ఇక్కడైతే బేకరీస్ అట్లా ఏమి ఉండే కేక్ తీసుకోనికి. ఫిషింగ్ కాబట్టి మేము కొత్తగా ఫిష్ ని కట్ గైస్. బజ్జీలు కాదు, వేడి వేడి ఫిష్లు ఇక్కడ. అవును, ఇక్కడ ఫిష్లు దొరుకుతాయి కాబట్టి ఫిష్లు తినాలి మనం. మౌనికి ఇది ఏం చెట్టు? చింతకాయ చెట్టు. చింతకాయ చెట్టు కాదు ఇది. దీనిపైన ఒక గుర్రాలు వస్తాయి. ఇది ఏం చెట్టు చెప్పవా కొంచెం? నేను మర్చిపోయిన చెట్టు గైస్. ఇది ఏం చెట్టు చెప్తారా? సర్కార్ ముల్ల చెట్టు. సర్కార్ ముల్ల చెట్టు. సింగూర్ వచ్చింది గైస్. ఇదే సింగూర్. ముందుకు పోతే ఇటు సైడ్ పోతే మా ఊరు వస్తుంది, ఇటు సైడ్ పోతే పార్క్ వస్తుంది. ఇట్లా స్ట్రేట్గా పోతేనేమో డ్యామ్ వస్తుంది. చూపి పైకి, డ్యామ్ పైకి ఎక్కుతున్నాం గైస్. పైనకి ఎక్కితే వాటర్ కనిపిస్తాయి. మా ఊరు చూపిస్తా మీకు. సింగూర్ డ్యామ్ కల్లపల్లి మునిగిపోయింది అంట. ఇదే సింగూర్ డ్యామ్ అనమాట, ఇటు సైడ్. సో మా అసలు నా నేమ్ ఫుల్ నేమ్ తెలియదు కదా మీకు. నా పేరు కల్లపల్లి భవాన్ అనమాట. సో మా సార్ పేరు కల్లపల్లి. అక్కడ ఆలోచిస్తున్నారు ఉండిపోయింది మా ఊరు కల్లపల్లి. అట్లా లాస్ట్లో ఉంది కదా, అదే మా ఊరు. అందుకే నా నేమ్ కల్లపల్లి భవాన్ అని వచ్చింది. అట్లా కనిపిస్తుంది కదా లాస్ట్లో ఆ చింత చెట్లు కనిపిస్తున్నాయి కదా. మీకు కనిపించట్లేదు కానీ మీరు ఊహించుకోండి ఆ చింత చెట్లు. చెట్లలో లాస్ట్ ఉంది మా కల్లపల్లి. అది మా ఊరు అనమాట. ఇంతవరకు నేను కూడా చూడలేదు, ఎందుకంటే మా డాడీ చిన్నగా ఉన్నప్పుడు అది మునిగిపోయింది అనమాట. సో మా ఊరికి వెళ్ళిపోయినాం. అందుకే నాకు కల్లపల్లి భవన్ అని నేమ్ వచ్చింది అనమాట. చేపిరిగిందే మొత్తం ఎండనే వస్తుంది. హాస్టల్కి వెళ్ళిపోతున్నాం గాయ్స్ విత్ పార్సల్స్.